హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక స్వీట్ రెసిపీ చేశానండి. చాలా సింపుల్గా, చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. దీని తయారీ విధానం కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. దీన్ని కొంచెం సన్నని మంట మీద పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనికి శనగపిండిని వేయించుకోకపోతే స్వీట్ అనేది అంత బాగా రాదండి, పచ్చి వాసన వస్తుంది. దీన్ని వేయించుకోవాలి. ఇది వేగిపోయింది, పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నేను 1 కప్పు శనగపిండికి నేను పావు 1 కప్పు వేసుకొని అందులో కొంచెం పావు కప్పు పంచదార వేసుకున్నాను. అందులో కొంచెం పావు కప్పు నేను వాటర్ పోసుకున్నానండి. దీన్ని అంతా కరగనివ్వాలి. ఇది కరిగిన తర్వాత మనకి ఇది పాకం ఏం రావాల్సిన పని లేదండి. మనకి గులాబ్ జాములు పాకం ఉంటుంది కదా, అది వస్తే చాలు. తర్వాత మనం ముందుగానే వేయించుకునే శనగపిండిని వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఉండలేం లేకుండా మొత్తం ఇలా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అయితే టైం పడుతుంది. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే 1 కప్పు శనగపిండికి 1 కప్పు నెయ్యి, నూనె 2 కలిపి 1 కప్పు అయితే తీసుకున్నానండి. ముందు ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది మనకి ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకోండి. పల్లి నూనె అది వేసుకుంటే వాసన వస్తుంది. తర్వాత నేను ఇంకొక 3/4 కప్పు నెయ్యి అయితే వేసుకున్నాను. ఒకేసారి వేయలేదు, కొంచెం కొంచెం వేసుకున్నాను. నేనైతే గడ్డలతోనే వేసుకున్నానండి. అందులో వేస్తే కొంచెం కొంచెం కరుగుతా, దానికి సరిపోతుందని చెప్పి నేను అలాగే వేశాను. ఇంకొంచెం నెయ్యి ఉంటే వేస్తున్నాను. కొంచెం నెయ్యి అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అచ్చం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, కానీ తినలేము, నెయ్యి ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా నూనె, నెయ్యి కలుపుకొని వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాలి. ఆ నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇలా మొత్తం కలుపుకోవడానికైతే ఒక 2 మినిట్స్ పడుతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇదైతే అయిపోయిందండి. మనకి ఇలా దగ్గరగా వస్తేనే తెలుస్తుంది మనకి ఇది అయిపోయిందని. ఇలా మొత్తం దగ్గరగా అవుతుంది, నెయ్యి అనేది సపరేట్ అవుతుంది. ఇలా అయిన తర్వాత నేను ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను. ఇలా మొత్తం వేసుకొని కొంచెం అయితే చల్లారనివ్వండి. మరీ చల్లారిపోయిన దాకా అయితే ఉండొద్దండి. చూశారు కదా, ఇక్కడ కట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ముందు మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకొని వదిలేసామంటే పీసెస్ అనేవి కరెక్ట్గా అవుతాయి. కొంచెం నెయ్యి తక్కువైనా గట్టిగా వస్తాయండి. కొంచెం నెయ్యి ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం పీసెస్ కట్ చేసుకుంటే మనకి పీసెస్ అనేవి ఈజీగా వస్తాయండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు దీన్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని నేనైతే ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేశానండి. ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ చివరి ఉన్నదాన్ని కదిలిచ్చాను. తర్వాత అది కొంచెం పీసెస్ అయితే రాలేదు. తర్వాత అయితే కొంచెం అయితే వచ్చిందండి. ఇలా పీసెస్ రానప్పుడు ఏం చేస్తారంటే కొంచెం చివరి కదిలిస్తే మనకి పీసెస్ అనేవి ఈజీగా వస్తాయి. స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉందండి. పీసెస్ రావడానికి కొంచెం రాలేదు, కానీ స్వీట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది.